వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 10వ శ్లోకము, శ్లోక నెంబర్ 10. योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा నిరాశీరపరిగ్రహః. తాత్పర్యం: యోగస్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనస్సు, శరీరంతో కోరికలను, భోగవస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. యోగస్థితిని సాధించిన వాని లక్షణములు చెప్పిన పిదప శ్రీకృష్ణుడు దానికోసం కావలసిన సాధన గురించి చెబుతున్నాడు. ఏదైనా విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజు సాధన అవసరం. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజు ధ్యానాభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని వివరిస్తున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పే మొదటి విషయం ఏకాంత ప్రదేశం యొక్క అవసరం. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాము. ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు మరియు మాటలు మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతునిపై ఉద్ధరించడానికి కొంత సమయాన్ని ప్రతిరోజు ఏకాంత సాధనకు ఉపయోగించాలి. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన మనస్సు దానిచే ప్రభావితమై ప్రాపంచికంగా అవుతుంది. కానీ ఇంద్రియ వస్తు విషయములతో అతి తక్కువ సంబంధం కలిగి ఉండే ఏకాంత వాతావరణం మనస్సుని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి భగవంతునిపై కేంద్రీకరించటానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి భగవంతునితో తగినంత అనుభవం ఏర్పడిన తరువాత ఈ ప్రపంచాన్ని మనం సవాలు చేయవచ్చు. ఈ ఏకాంతంగా ఉండమనే ఉపదేశం శ్రీకృష్ణుడిచే మరల 18వ అధ్యాయంలో చెప్పబడింది. మన వృత్తిపరమైన సామాజిక పనులకు ఎలాంటి భంగం కలుగకుండా ఈ ఉపదేశాన్ని ఆచరించటానికి ఒక చక్కటి పద్ధతి ఉన్నది. మన రోజువారీ దినచర్యలో కొంత సమయాన్ని సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసానికి కేటాయించవచ్చు. అంటే మనం ప్రాపంచిక గందరగోళం లేని ఒక ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి మరియు భగవంతునిపై కేంద్రీకరించటానికి సాధన చెయ్యాలి. ఈ విధంగా రోజుకి 1 లేదా 2 గంటలు అభ్యాసం చేస్తే ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా ఏకాంతంలో రోజువారీ సాధన ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని కాపాడుకోవచ్చు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: those who seek the state of yoga should reside in seclusion, constantly engaged in meditation with a controlled mind and body, getting rid of desires and possessions for enjoyment. Having stated the characteristics of one who has attained the state of yoga, Sri Krishna now talks about the self-preparation required for it. Mastery in any field requires daily practice. Practice is essential for spiritual mastery as well. Sri Krishna now explains the process of accomplishing spiritual mastery by recommending the daily practice of meditation. The first point he mentions is the need for a secluded place. All day long, we are usually surrounded by a worldly environment. These material activities, people, and conversations all tend to make the mind more worldly. In order to elevate the mind toward God, we need to dedicate some time on a daily basis for secluded sadhana. In contact with the world, the mind gets affected by it and becomes worldly. However, an environment of seclusion which offers minimal contact with the objects of the senses becomes conducive for elevating the mind and focusing it upon God. Once sufficient attachment for God has been achieved, one can challenge the world. This instruction for seclusion has been repeated by Sri Krishna in chapter number 18 as well. There is a beautiful way of practically applying this instruction without disturbing our professional and social works.
In our daily schedule, we can allocate some time for sadhana or spiritual practice, where we isolate ourselves in a room that is free from worldly disturbances. Shutting ourselves out from the world, we should do the sadhana to purify the mind and solidify its focus upon God. If we practice in this manner for 1 or 2 hours every day, we will reap its benefits all through the day, even while engaged in worldly activities. In this manner, we will be able to retain the elevated state of consciousness that was gathered during the daily sadhana in isolation from the world. Om Namo Bhagavate Vasudevaya.